వెల్కమ్ టు ద జన హెల్లాద హోమియోపతి. ఈ వీడియోలో ముఖ్యంగా మనం వరి అంటే ఒడ్లు నానబెట్టడం ఎలా నానబెడతామో, మన హోమియోపతిలో ఏం చేస్తామో ప్రాసెస్ చూపిస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా చూపించాను, ఈ ఇయర్ కూడా వీడియో చేశాను, చూపిస్తున్నాను. ఫస్ట్ ఏమంటే వడ్లను ఉంటాయి కదా, వడ్లను నానబెడతారు. ఎందుకు? ముండకి వేసేటప్పుడు. మన దానిలో ఎట్లుంటుందంటే ముండకి వేసేటప్పటి నుంచే ముందుగా నుంచి వాటికి సీడ్ బాతింగ్ అంటే మెడిసిన్ అప్పటి నుంచి ఇస్తాం అన్నట్టు మన ఆగ్రో హోమియోపతిలో. అది ఈ వీడియోలో చూపిస్తున్నా. ఇది మా డాడీ వాళ్ళు అసలు యాక్చువల్గా వడ్లు దానిలో డ్రమ్ములు వేయాలి, కానీ మేము ఇలా దీనికి బొర్రలు కొట్టి వేసేస్తాం డ్రమ్ములో. ఎప్పుడైతే ఒక రోజంతా నైట్ అంతా అది వాటర్ అబ్జర్వ్ చేసుకుంటాయి, దాని తర్వాత దాన్ని మొండగట్టుతాం అన్నట్టు. ఇప్పి వడ్లను మళ్ళీ మొండగట్టేస్తాము. అయితే నేను ఈ వీడియోలో ఈ డ్రమ్లో నేను హోమియోపతి మెడిసిన్స్ వేసాను, ఆగ్రో హోమియోపతి మెడిసిన్స్. ఆ మెడిసిన్స్ వల్ల ఏమవుతుందంటే సీడ్ బాతింగ్ అంటే సీడ్స్ బాగా నానుతాయి, వాటర్లో ఉన్న మెడిసిన్ని అబ్జర్వ్ చేసుకుని మొలక తొందరగా వస్తాయి. వచ్చిన తర్వాత కూడా ఎక్కువ మంచిగా గ్రీనరీ వస్తాయి. లాస్ట్ ఇయర్ కూడా వీడియో చేశాను, అవి డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫార్మర్స్కి షేర్ చేయండి. ఇది మన మాద్వార్లో మా పొలంలో 2 acres వేస్తున్నాయి ఈసారి ఆగ్రో హోమియోపతి. ఇంకా రిలేటివ్ ఫార్మర్స్ కూడా కొందరు వాళ్ళు సీడ్ బాతింగ్ నుంచి కదా డైరెక్ట్ ఫర్టిలైజర్స్ వాడుతున్నారు. ఒక 10 acres ఈసారి వేస్తున్నా. ఇది ఇప్పుడు నేను వేస్తున్నాను కదా మన హోమియోపతి మెడిసిన్స్, అవే నేను ఇక్కడ డ్రమ్లో వేస్తున్నా సీడ్ బాతింగ్ కోసము, చూడండి. దాని తర్వాత మాబ్నార్లో కూడా మనకు తెలిసిన వాళ్ళు ఫార్మర్స్ ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళు కూడా 1 acre ప్యాడీ అండ్ 1/2 acre కాటన్ చేద్దామని అన్నారు వాళ్ళు కూడా. ఆ వీడియో కూడా ఇక్కడ సీడ్ బాతింగ్ చేయలే, కానీ వాళ్ళు మొలక వేసినప్పుడు ఎట్లా వేస్తారు, ఎట్లా తీస్తారు అవి చూపిస్తున్నాను. వాళ్ళు కూడా ఫర్టిలైజర్స్ నుంచి వాడదాం, మన కలుపు మందు నుంచి వాడదామని అన్నారు. ఇది ఇప్పుడు చూపించేదంతా మాబ్నార్లో వాళ్ళు ముండగట్టారు, ఎలా కడతారు, ముండగట్టడం ఎలా అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ ఊళ్ళని నానబెట్టినాం కదా నైట్ అంతా, దాన్ని తీసేసి ఇట్లా ఒక బరకలో ఒక ఏరియాలో వేసేసి వాటిని ఇట్లా వేసేసి దాన్ని ఒత్తుతారు, అంటే తొక్కినప్పుడు ఏమవుతుందంటే అవి కరెక్ట్గా అక్కడికి డిస్పర్స్ అవుతాయి. దాని తర్వాత డిస్పర్స్ అయిన తర్వాత దాని మీద గడ్డి మీద మళ్ళీ కట్టెలు పెట్టి అంటే వాటర్ పోయాలన్నట్టు 2 days. సేమ్ మన హోమియోపతి మెడిసిన్స్ వేసిన తర్వాత సీడ్ బాతింగ్ తర్వాత కూడా సేమ్ ఇదే ప్రాసెస్, ముండగట్టడం అన్నట్టు. దీని తర్వాత మనకు ఏమైందంటే వడ్లు మనకు జర్మినేట్ అయిపోయి వచ్చేస్తాయి అన్నట్టు. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా. అది ఈరోజు నైట్ పెట్టేస్తే మనకు ఒక రోజంతా వాటర్ పోస్తే నెక్స్ట్ ఆల్టర్నేట్ డేస్ మనకు జర్మినేట్ అయిపోతాయి. వాటిని తీసుకుని పోయి మనము ఏమంటారు నాటు మడిలో అంటాము, నాటు మడిలో నార పోయాలి. నార పోసినప్పుడు ఏమవుతుందంటే అవి గ్రీనర్గా వచ్చేస్తాయి, నార వస్తుంది. నార వచ్చిన తర్వాత దాన్ని ఒక 1 month తర్వాత దాన్ని పీకేసి నాటేయడం అన్నట్టు. మనకు మహర్షిలో మహేష్ బాబు ఇట్లా నార కూర్చున్నట్టు ఐడియా వస్తుంది కదా మీకు అందరికీ. అలా నారని తీసేసి ఒక 2 to 3 ముక్కలని మనం నాటేస్తాం అన్నట్టు. ఇట్లా సేమ్ గడ్డి వేసేసి దాని మీద వడ్లు వేసిన తర్వాత గడ్డి వేసేసి గడ్డి మీద వాటర్ పోయాలి. ఇక్కడ వరకు నా వీడియో నచ్చినట్టయితే, కంటెంట్ ఉంది అని అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ రిలేటివ్ ఫ్రెండ్స్కి ఇంకా మీ ఫార్మర్స్ ఉంటారు కదా, ఫార్మర్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీలైనంత వాళ్ళకు ఈ వీడియో రీచ్ చేయండి. ఇక్కడి వరకు నా వీడియో చూసినట్టయితే, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియో కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.